మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో చోరీ జరిగింది. శ్రీ లక్ష్మీదేవర ఆలయంలో చొరబడ్డ దొంగలు బంగారం, వెండి చోరీ చేశారు. గుడి తలుపులకున్న తాళం పగలగొట్టి 3 తులాల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో లక్ష్మీదేవర ఆలయం ఉంది. ఈ ఆలయం ముదిరాజు కులస్తుల పర్యవేక్షణలో నడుస్తుంది. గత 25 ఏళ్ల నుంచి ఈ ఆలయంలో ఎటువంటి చోరీలు జరగలేదని, తాజాగా జరిగిన దొంగతనం తమనెంతో కలిచివేసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముదిరాజు సంఘం ఇక్కడ టెంపుల్ ఉంటుంది. 25 సంవత్సరాల నుంచి ఏ ఒక్క దొంగ కూడా ఇళ్ళకెళ్ళి ఏం గింత కూడా ఏమో బంగారం కాదు, ఎండి కాదు, ఏది తీసుకపోలే. ఈరోజు జరిగిన అవమానానికి ముదిరాజులు కూడా చింతిస్తారు. కాబట్టి అమ్మవారికి 40 కేజీల బంగారం, వెండి మరియు 2-3 తులాల గోల్డ్ పోయింది. లక్ష్మీదేవర ఆలయానికి చెందిన బంగారం కానీ, వెండి కానీ, నగదు కానీ ఎప్పుడూ ఆలయంలోనే ఉంటాయని కమిటీ సభ్యుడు తెలిపాడు. ప్రస్తుతం ఆలయంలో ఉంచిన 3 తులాల బంగారం, 5 కిలోల వెండి, 35,000 రూపాయల నగదు మాయమైందని ఆలయ కమిటీ సభ్యుడు తెలియజేశాడు. చోరీ జరిగిన విషయం తెలియగానే పోలీసులు వచ్చారని, చోరీ జరిగిన తీరును తమను అడిగి తెలుసుకున్నారని తెలిపాడు. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన కోరాడు. ఏంటంటే ఇవాళ జరిగిన విషయం నిన్న నైట్ ఏ టైంలో జరిగిందో దొంగతనం మాకు తెలియదు. ముదిరాజ్ సంఘం తరఫున మాకు లక్ష్మీదేవర టెంపుల్ ఒకటి ఉంది. దీంట్లో కానీ మేము ఏంటంటే లక్ష్మీదేవరకు సంబంధించిన విషయాలు ఏంటంటే గోల్డ్ కానీ, వెండి కానీ, డబ్బులు కానీ మేము మన టెంపుల్లోనే దాచుకుంటాం. అయితే దీంట్లో మాకు సంబంధించిన వెండి 5 కిలోల వెండి, మినిమం ఆల్మోస్ట్ 3 తులాల్స్, 3 తులాల గోల్డ్, మిస్టేక్ 30,000 దాకా అమౌంట్ మిస్ అయింది. దీనికి కానీ మేము పొద్దున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. పోలీసు వాళ్ళు వచ్చారు, దర్యాప్తు చేసారు, అన్నీ చేసారు. కానీ ఇందులో మాకు మా కులం తరపున, ముదిరాజ్ సంఘం తరపున, దేవర తరపున మేము వేడుకునేది ఏంటంటే తొందరగా మాకు రికవరీ కావాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని, మీడియాని, మా రాజకీయ నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాం. దీనికి మీరు మీడియా తరఫున మీరు కొంచెం సహకరించి పై అధికారులను ఒత్తిడి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. బరితెగించిన దొంగలు ఆలయాలను సైతం వదలడం లేదు. పాపభీతి లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయాలలో ఉన్న విలువైన ఆభరణాలను దోచుకుపోతున్నారు.